ఎగ్జాక్ట్గా 1.5 year బ్యాక్ ఇదే కంట్రీకి మెల్బోర్న్కి ఇండియా నుంచి వచ్చానమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, స్టడీ పరంగా కానీ, కంట్రీ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ. సో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నాయి, కొన్ని అసలు ఏంటి అనేటట్టు ఉన్నాయి. సో అవి ఏంటి డీటెయిల్గా ఇవాళ మాట్లాడుకుందాం. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఆంధ్రాలో ఉన్నారు, బాగున్నారా? సో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది చూస్తూ మెల్బోర్న్ వచ్చి. సో మీకు తెలిసే ఉంటుంది, మీరు నన్ను ఆల్మోస్ట్ 1 year నుంచి ఫాలో అవుతుంటే తెలిసే ఉంటుంది మన జర్నీ ఆల్మోస్ట్. కాకపోతే వ్లాగ్స్లో చూపించేది వేరు, ఇన్ జనరల్ వేరు. అండ్ మీరు నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు, బ్రో నువ్వు ఏ యూనివర్సిటీ, పార్ట్ టైం చేస్తూ ఫీజు కట్టుకోవచ్చా లేదా, అసలు ఎలా ఉంటుంది అంటే రియల్గా ఆస్ట్రేలియా ఎలా ఉంటుంది అనేది ఇవాళ చూద్దాం నా ఎక్స్పీరియన్స్తో. మనం ఏమనుకుంటాం, జనరల్గా ఆస్ట్రేలియా అనగానే వెళ్ళడం, చదువుకోవడం, పార్ట్ టైం చేయడం, ఎంజాయ్ చేయడం, అంతే కదా, పెద్ద ఏముంది అని అనుకుంటాం. కానీ అది కాదు, దానికన్నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఒకటి ఉంటుంది. అసలు నాకు మాస్టర్స్ ఎందుకు చేయాలనిపించిందంటే, ఇప్పుడు మాస్టర్స్కి జనరల్గా 3 categories ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఒకటి బ్యాచిలర్స్ అయిపోగానే బ్యాచిలర్స్తో పాటు మాస్టర్స్కి వెళ్ళిపోవాలి అని ముందు నుంచే ప్లాన్ ఉంటుంది. ఇది category 1. category 2 ఏంటి అంటే, బ్యాచిలర్స్ అయిపోగానే జాబ్ చేయాలి, ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మాస్టర్స్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఒకటి ఉంటుంది. మూడో ప్లాన్ ఏంటి అంటే, బ్యాచిలర్స్ చేసాం, కొంచెం జాబ్ సెట్ అవ్వలేదు, అబ్రాడ్ వెళ్ళిపోదాం లైఫ్ సెట్ చేసుకోవడానికి అనే కేటగిరీ ఉంటుంది. సో నాది బేసికలీ ఈ 3 categories కాదు, నాది డిఫరెంట్ అనమాట. నేను బీటెక్ చేస్తున్నప్పుడు మాస్టర్స్ చేయాలనే థాట్ పెద్దగా లేదు. సో జాబ్ వచ్చింది, దాని తర్వాత నాకెందుకు ఆ జాబ్ అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో సడన్గా మధ్యలో వెళ్ళాలి అనే థాట్ వచ్చింది. సో 1 year కూడా ఫినిష్ చేయకుండానే వెళ్ళాలనే థాట్ వచ్చింది. సో అందుకు నేను మాస్టర్స్కి వచ్చాను. సో జాబ్ ఉండి కూడా మాస్టర్స్కి వచ్చాను అనమాట. సో నాది డిఫరెంట్ సినారియో. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రేలియా అనే కంట్రీకి ఎందుకు వచ్చాను, ఇది నేను రావాలనుకున్న కంట్రీ అయినా కాదా? సో బేసికలీ ఏంటి అంటే, అబ్రాడ్ వెళ్ళాలనే థాట్ వచ్చింది. సో మనకున్న కంట్రీస్ ఏంటి, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ. కాకపోతే నాకు మెయిన్ గట్టిగా యూఎస్కి వెళ్ళాలని అయితే ఉండే అనమాట. కాకపోతే నేను వచ్చే టైంలో మనం చూసే ఉంటాం ఇన్స్టాగ్రామ్లో కానీ, రీల్స్లో కానీ, ఒక్క రోల్ ఓపెన్ అయితే పార్ట్ టైంకి 1000 people లైన్లో ఉన్నారు అని చెప్పి. సో అంత క్రిటికల్ స్టేజ్లో నాకు యూఎస్ వెళ్ళాలనిపించలేదు. యూఎస్లో శాలరీస్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి, అది కరెక్టే. సో వన్స్ నేనేమనుకున్నా అంటే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు, ఇంట్లో డబ్బులు అడగకూడదు, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో అదే టార్గెట్ ఉండే. తర్వాత మనం చేయాల్సింది చేసి మనం సక్సెస్ అవుదాం, అది వేరే విషయం. ఈ స్టూడెంట్ ఫేజ్లో స్ట్రగుల్ అవ్వద్దు, ఎందుకంటే స్ట్రగుల్ అవుతే చదువు కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనే పాయింట్లో నేను ఉండే అనమాట. సో అందుకు యూఎస్ అనేది కొంచెం పక్కన పెట్టాను. అండ్ దెన్ ఏముంటుంది, నెక్స్ట్ యూకే ఉంటుంది. యూకే కూడా బాగానే ఉంటుంది, కానీ యూకే నాకు ఎందుకు అంత ఎక్కువ నచ్చదు. అంటే కొంచెం ఇరుకిరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే స్టూడెంట్స్ లైఫ్ చూస్తే నువ్వు సిటీ అంతా బాగానే ఉంటుంది, కానీ ఇన్ జనరల్ సబబ్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి యూకేలో. అండ్ యూకేలో వెదర్ కండిషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, అవి పార్ట్ టైమ్స్కి ఎఫెక్ట్ చేస్తాయని చాలామంది చెప్పారు. అంటే మనం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ బ్లాగ్స్ ఇవన్నీ. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక రకంగా అందుకు, ఆస్ట్రేలియా గురించి అంత ఇన్ఫర్మేషన్ లేదు, అంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి. సో ఇంకా ఆస్ట్రేలియాలో ఇంకా అంతా బాగానే ఉంది, డీసెంట్గా ఉంది, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆస్ట్రేలియాలో పని నడిచిపోద్ది అన్నట్టు ఆస్ట్రేలియా ఉందన్నమాట. సో మనకి నేను అనుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఆ 2 years ఒకటి స్టూడెంట్ ఫేజ్ కొంచెం ఫిల్ అయిపోతే తర్వాత మనం దున్నేయచ్చు. సో అందుకు ఆస్ట్రేలియాకి వద్దాం అనుకున్నా. కాకపోతే ఆస్ట్రేలియాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫ్రమ్ డే 1 నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు. సో జస్ట్ ఇమాజిన్ యు ఆర్ లివింగ్ ఏ కంట్రీ అండ్ కమింగ్ టు అనదర్ కంట్రీ. ఫ్రమ్ డే 1 యు ఆర్ ఇండిపెండెంట్. అసలు ఆ ఫీలింగే ఒక హై అనమాట. సో అలాంటి స్ట్రాంగ్ స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ అనిపించింది. సో చాలా మంచి స్టార్ట్ వచ్చింది నాకైతే. సో అందుకే ఇప్పుడు దాకా అంతా బాగుంది, క్రేజీ ఉంది. సో అందుకు ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనకి ఫస్ట్ టెన్షన్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్తున్నాం అనగానే పార్ట్ టైం దొరుకుతుందా లేదా, దొరకకపోతే పరిస్థితి ఏంటి, ఇంట్లో డబ్బులు అడుగుతాం కానీ అడిగితే ఇక్కడ కష్టం అయిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బర్త్డేను అది ఇది అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మీకు లైసెన్స్ ఉందనుకోండి, ఇండియన్ లైసెన్స్ ఉంటే రాగానే ఫ్రమ్ డే 1 మీరు ఊబర్ చేసుకోవచ్చు, ఊబర్ కానీ ఊబర్ ఈట్స్ కానీ, కొంచెం ఈజీ మనీ అది. సో నువ్వు డే 1 పార్ట్ టైం వస్తుందా లేదా అనే కంగారు ఉండదు, ఏముండదు. సో అందుకు
పార్ట్ టైంకి ఏం కంగారు లేదు, ఏం లేదు, ఆస్ట్రేలియాకి వెళ్దాం. ఐటీ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఇంకా మెల్బర్న్ ఇంకా ఆబ్వియస్లీ వరల్డ్స్ బెస్ట్ సిటీ. ఇంకా ఎవరు ఉండొద్దు అనుకుంటారు, ఎక్కడ ఉంటున్నారు అంటే వరల్డ్స్ బెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. సో అందుకు ఐ థాట్ ఆఫ్ కమింగ్ టు మెల్బర్న్. ఇంకా కంట్రీ ఇవన్నీ యూట్యూబ్లో చూసి మొత్తానికి కంట్రీ అయితే ఫిక్స్ చేసుకున్నా. సో బేసికలీ రీసెర్చ్, నేను మన బ్లాగ్స్లో కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తే నీకు అంత బెటర్ అని చెప్పి. సో అలా చాలా రీసెర్చ్ చేసి ఆస్ట్రేలియాకి వెళ్దాను ఫిక్స్ అయ్యాక దెన్ ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యా, విచ్ ఈస్ ఐడిపి. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏ కన్సల్టెన్సీ అని. నేనైతే ఐడిపి నుంచి వచ్చాను. సో ఐడిపికి వెళ్ళాను, చెప్పాను ఇలా ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను, యూనివర్సిటీస్ ఏంటి, టాప్ యూనివర్సిటీస్ ఏంటి. సో టాప్ యూనివర్సిటీస్లో నేను 3 యూనివర్సిటీస్కి అప్లై చేశాను అనమాట. సో విచ్ ఈస్ మోనాష్, యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్ అండ్ డీకిన్, ఈ 3 అప్లై చేశా. సో అన్నిట్లో అడ్మిట్స్ వచ్చినాయి. కాకపోతే ఇంకా కన్సల్టెన్సీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఎంత పెద్ద కాలేజ్కి వెళ్తే వాళ్ళకి అంత ఎక్కువ కమిషన్ వస్తుంది అనమాట. సో నువ్వు బేసికలీ నీకెంత వర్క్ అవుతుంది, వాళ్ళకి ఎంత వర్క్ అవుతుంది అన్నీ చూసుకోవాలి. చెప్పాలంటే నీకెంత వర్క్ అవుతుంది అని మాత్రమే చూసుకోవాలి. సో నేను ఇంకా ఆస్ట్రేలియా అనగానే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి ఇంకా మళ్ళీ ఫోన్స్లో కూడా అనమాట రోజుకు ఒక 2-3 ఫోన్ చేసేవాడిని. ఎలా ఉంటుంది, జాబ్లు ఎలా ఉంటాయి, యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఈ యూనివర్సిటీలో ఇంత ఫీజు ఉంటే మనం పే చేసుకోగలుగుతామా. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, నువ్వు 100K ఇలా ఫీజుకి పెడుతున్నావు అంటే అది రికవరీ చేయడం కష్టం. ఎందుకంటే ఇక్కడ అంతా ప్యాకేజ్లు ఉండవు. ఇక్కడ ప్యాకేజ్ నీకు అరౌండ్ 70K 80K నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెషర్కి 80K. కాకపోతే నీకు యూనివర్సిటీలో ఏం చెప్తారు, మోనాష్ ఓరియంటేషన్ వీటిలో అంటే మనం ఒక కన్సల్టెన్సీ నుంచి ఒక కాలేజ్కి అప్రోచ్ అవుతున్నప్పుడు యూనివర్సిటీ నుంచి కూడా మనకి కొంతమంది అసైన్ అవుతారు అనమాట. సో ఆమె నాకు చెప్పడం ఏంటి అంటే, నువ్వు మోనాష్కి వచ్చావంటే నీకు ఇంటర్న్షిప్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది, జాబ్ 100Kతో స్టార్ట్ అవుతుంది. సో నీకు కంగారేం లేదు అని. కానీ ప్రాక్టికాలిటీ అది కాదనమాట. సో నేను అది తెలుసుకొని ఇంకా యూనివర్సిటీ మెల్బర్న్ అయితే ఇంకా కాస్ట్లీ, మోనాష్ కొంచెం కాస్ట్లీ. మోనాష్ అరౌండ్ 60 lakhs అవుతుంది అనుకో, 60-65 lakhs అవుతుంది నీకు. సో నేను అందుకు డీకిన్ చూస్ చేసుకున్నా. డీకిన్లో కూడా ఎక్కువే, కాకపోతే వాటి మీద తక్కువ. డీకిన్లో నీకు 45-50 lakhs అవుతుంది. నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా డీకిన్ చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం సేఫ్గా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ర్యాంకింగ్ ఉంటుంది అండ్ తక్కువలో అయిపోతుంది. సో ఇంకా అలా డీకిన్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాం. సో నా ఫీజు ఎంత అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నాకైతే 45 lakhs పడినట్టుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 45 lakhs అనుకోండి, 45 lakhs. నేను ఇంకా కాలేజ్ ఫిక్స్ అయిపోయింది, అప్లై చేసాం, దెన్ బ్యాంక్ ప్రాసెస్కి వెళ్ళాం. సో నేను మొత్తం టెక్నికల్ స్టఫ్ చెప్పను ఇక్కడ, ఎందుకంటే వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ మన దాంట్లో ఉంటాయి, లోన్ ప్రాసెస్లో అవి ఇవి. ఇవాళ అవన్నీ కాదు, మీరు ఎక్కువ నా గురించి తెలుసుకోవాలి అనుకునే విషయాలు మాట్లాడుకుందాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కనెక్షన్ అనమాట. ఇంకా బ్యాంక్కి వెళ్ళాను, లోన్ తీసుకున్నాను. నాకు కొలెటరల్ లోన్ తీసుకున్నా. సో ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నా కాబట్టి లోన్ ఈజీగా వచ్చేసింది. సో పెద్ద కంగారేం లేదు. అండ్ దెన్ వీసా ఫైల్ చేసాం. వీసా ఫైల్ చేసేటప్పుడు కొంచెం టైం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇంకా లూప్లోనే ఉన్నా, వెళ్ళడం కరెక్టేనా కాదా అని. ఎందుకంటే ఇండియాలో ఉండడం ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇంకా కెరీర్ ఇండియాలో 2xలో వెళ్తుంది, మనకి 10xలో పోవాలని అనుకున్నాం. 10xలో పోవాలంటే ఏం చేయాలి, వెళ్ళాలి. ఇంకా కొంచెం కష్టంగా ఉన్నా వెళ్ళాలి. కాబట్టి ఇంకా నేను కొంచెం టైం ఉంటే బాగుండు అనుకున్నా, కానీ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. ఇలా వీసా అప్లై చేశాను, పేమెంట్ ఇలా కట్ అయిందనే మెసేజ్ వచ్చింది, వీసా అప్రూవ్డ్ అని నాకు కన్సల్టెన్సీ ఆమె నుంచి ఫోన్ వచ్చింది. అసలు అర్థం కాదు, అదేంటి నాకు ఇంకా పేమెంట్ ఇప్పుడే కదా కట్ అయింది అంటే ఆటో గ్రాంట్ అయిపోయింది అని. ఇంకా అలా అయిపోయింది అనమాట. మనకు అర్థమైపోయింది సమ్వేర్ గాడ్ ఈస్ పుషింగ్ టువర్డ్స్ ఆస్ట్రేలియా అని. సో అంతా మన మంచికి ఇంకా వీసా అప్రూవ్ అయిపోయింది. డిసెంబర్కి నాకు వీసా వచ్చేసింది. నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేసినట్టున్నా, డిసెంబర్కి వచ్చేసింది. నాది ఫెబ్ ఇంటెక్ అనమాట. సో 2 months ఉంది. ఇంకా 2 months టైం ఉంది, వీసా వచ్చింది, ఇంకో టెన్షన్ లేదు. ఇంకా 2 monthsలో మనం ప్రెప్ అనమాట, వెళ్ళాక ఎలా ఉండాలి ఏంటి అలా అని చెప్పి చిల్ అవ్వడం. సో 2 months రూమ్ దొరికింది కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోవడానికి కూడా వచ్చింది. ఇది జస్ట్ part 1 మాత్రమే. అసలైన జర్నీ అబ్రాడ్కి వచ్చిన తర్వాత ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ ఎలా ఎత్తుక్కున్నాను, ఫస్ట్ జాబ్ ఏమొచ్చింది, ఎలాంటి పార్ట్ టైం వచ్చింది, అది ఎంత పే, అసలు ఇక్కడ పార్ట్ టైంతో ఎంత సంపాదించాను, సో నేను సెమ్ ఫీజ్ కట్టానా లేదా. సో ఇలా మీరు చాలా నన్ను డిఎమ్స్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. సో జర్నీ మొత్తం క్లియర్గా రికార్డ్ చేస్తే చాలా బాగుంటుంది part 2. సో ఒకటే వీడియోలో మొత్తం ఎందుకు, లాంగ్ వీడియోలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి 2 partsగా స్ప్లిట్ చేశా. సో సెకండ్ పార్ట్ సండే మార్నింగ్ వస్తుంది 9 AM. ప్లీజ్ వెయిట్. ఇంకా గుర్తు మా డాడీకి కాల్ చేసి థ్యాంక్ యూ డాడీ, ఇవాళ ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను ఒక కంట్రీలో అంటే అది నీ వల్లే అని చెప్పాను అనమాట.
సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ ట్విస్ట్ మొదలైంది. చాలా బాధ అనిపించింది, ఎందుకో చాలా బాధ అనిపించింది. లిటరలీ చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఏడుపు వచ్చింది నాకు, మా మమ్మీకి ఫోన్ చేసినప్పుడు కానీ, మా డాడీకి ఫోన్ చేసినప్పుడు కానీ. ఆగాగాగు సబ్స్క్రైబ్ చేయాలి కదా, మరి మన జర్నీ చూడాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండు.